ఆయన ఒక కేసు గురించి చెప్పాడు. ఆ కేసు జనవరి నెల 2024 నమోదైంది. ఎవరి మీద అంటే తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టారు. వైసీపీ నాయకుల మీద జరిగిన దాడి. అంటే నీ ప్రభుత్వం జరిగిందనే కదా, నీ ప్రభుత్వమే కదా ఆనాడు నీ ప్రభుత్వం కాదా? నీ ప్రభుత్వంలో ఒక నేరం జరిగితే ఆ ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి ఈ రోజు జరిగిన హత్య ఘటనలో నువ్వెట్లా చదువుతావు? అందులో న్యాయం జరగలేదు నువ్వెట్లా మాట్లాడతావు? నువ్వు న్యాయం చేయలేని వాడి నువ్వు ఎదుటి వాడి గురించి ఎట్లా మాట్లాడతావు? 2 రోజులకి 3 రోజులకే నువ్వు ఎప్పటి వరకు నువ్వు అధికారంలో ఉన్నావు? జూన్ నెల వరకు ఉన్నావుగా. అదేమో జనవరి నెలలో జరిగింది నేరం. నువ్వు చెప్పిన నేరం. నేను ఇంకో నేరం గురించి ఏది మాట్లాడుతున్నాను. కనకరాజ్ ఇష్యూవా శాంతి ప్రసాద్ గారు మీరు చెప్పేది? ఇవాళ ఆయన ఒక ఎఫ్ఐఆర్ లేవనెత్తాడు అంశం. అదే కాదు మీరు ఏది చెప్తున్నది. ఒక కనకరాజ్ ఇష్యూ జనవరిలో జరిగిందా? ఏ రాజో నాకు తెలుసు సార్. ఒక వాహనాన్ని కాదు, దగ్ధం కాదు, చేసిన కాదు. కేసు. ఇప్పుడు ఏ వాహనం విషయం దగ్ధం చెప్తున్నారు మీరు? వర్మ గారు నేను క్లారిటీ ఇస్తాను. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మాట్లాడిన తర్వాత మాట ఏంటంటే, మీ జగన్ రెడ్డి నేను భాషలో చెప్పాలి. క్లారిటీ ఇస్తాను. మీరు సరిగా విన్నట్లేరు కాదు, కాదు, శాంతి మీ ప్రసాద్ జగన్ రెడ్డి భాషలో గారు. ఓకే ఒక నిమిషం ఇస్తాను సేకరిస్తాను నేను. చెప్పండి శాంతి ప్రసాద్ గారు. జగన్ రెడ్డి మధ్యలో పో దెబ్బతీయద్దు. ఏదైనా మీ జగన్ రెడ్డి మాట్లాడి నా మాట కాదు, ఇవాళ మీ వాడు మాట్లాడిన మాటలే. ఇకపోతే చాలా అంశాలు అంకెలు సంఖ్యలతో సహా చెప్తున్నాడు. పైగా ఇంకొక మాట ఏమన్నాడు? రాష్ట్రపతి పాలన విధించేంత భయానకమైన పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయట. అసెంబ్లీ ఎగ్గొట్టి వెళ్ళటానికి చక్కటి కారణం దొరికింది. అసెంబ్లీ ఎగ్గొట్టి వెళ్ళడానికి చక్కటి కారణం దొరికింది. మొట్టమొదటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎగ్గొడతారు. ఆయన వస్తా అంట, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటాడంట, తర్వాత వెళ్ళిపోయి ఢిల్లీలో కూర్చొని ధర్నాలు చేసుకుంటాడంట. మా బేష్, నీ ఇష్టం, నీ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. ఎమ్మెల్యేగా నువ్వు వస్తావా రావా పులివెందుల ప్రజలు చూసుకుంటారు. నీ తోటి ఎమ్మెల్యేలు వస్తారా? ఆ నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచిస్తారు. వాళ్ళ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటనేది. కానీ నువ్వు నీ 5 ఏళ్ల పాలనలో ఒక హత్య చేసిన వాడిని నువ్వు వెనకాలేసుకుని తిరిగావు. దానికి బాలకోటయ్య గారు నాకంటే ఎక్కువ బాగా చెప్పడం. వాడి పార్టీలో తీసేయని చెప్పావు, కానీ ఆ 24 గంటలు నీ పార్టీలోనే నువ్వు తిరిగినప్పుడు నీ ముడ్డు వెనకాల తిరిగాడు. ఆ వ్యక్తి పేరు నేను చెప్పక్కర్లేదు. ఇట్లా కొంతమంది వ్యక్తులు. సరే, హోంమంత్రి గురించి మన సోదరు శేఖర్ రెడ్డి మాట్లాడారు. గత హోంమంత్రి ఏం మాట్లాడిందో నేను చెప్తాను. ఆమె దళిత, అంటే గతంలో పనిచేసి ఇద్దరు కూడా దళితులే, హోంమంత్రులే, ఇద్దరు కూడా మహిళలే. వారు ఏం చెప్పారు? రెండో హోంమంత్రి గారు రెండోసారి వచ్చిన ఆమె, అక్కడ రేపు ఎందుకు జరిగిందా అంటే, భర్త ముందే భార్యని, పిల్లల ముందే తల్లిని ఎందుకు రేపు చేశారంటే, వాళ్ళెవరో దొంగలు వచ్చారు, దోచుకోవడానికి వచ్చారు, వాళ్ళకి ఏమీ దొరకపోవటం వల్ల ఆమె శీలాన్ని దోచుకున్నారని చెప్పింది. అంటే ఏమి దొరకపోతే ఆడవాళ్ళ శీలం దోచుకుంటారు అనమాట దొంగలు. ఇంత బాధ్యత గల హోంమంత్రి ఆమె. ఆ రోజు జగన్ రెడ్డి ప్రభుత్వం. ఇక జగన్ రెడ్డి గారు ఆయన గురించి మాట్లాడదాం. నేరాలను ఏ రకంగా ప్రోత్సహించాడు అనే దానికి నేను 2 ఉదాహరణలు చెప్తాను. ఎక్కువ ఉదాహరణలు కూడా తీసుకున్నందుకు సమయం కూడా చాలు కాబట్టి. మొదటి ఉదాహరణ, ఒక తెలుగుదేశం అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశిస్తూ ఒక పత్రికా సమావేశంలో ఒక మాట అన్నాడని, ఆ మాట తనను ఉద్దేశించి అన్నాడని ఈయన పోలీస్ మీట్ లో అక్కడికి వెళ్ళి పోలీసుల దగ్గర ఆ పదానికి అర్థం కూడా వివరించి చెప్తూ మాట్లాడుతాం. తర్వాత చిన్నపిల్లల సమావేశం దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడుతాం. అంటే వైవాహిక సంబంధాల గురించి చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే ఏమన్నాడు తెలుసా? ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన అభిమానస్తులు బీపీలు రేజ్ అవుతాయి, వాళ్ళని తిట్టినప్పుడు సహజంగా దాడులు చేస్తారు. ముఖ్యమంత్రి హోదాలో శాంతి భద్రతలకు రక్షకుడు ఆయన. ఓకే, లా అండ్ ఆర్డర్ ఆయన చేతిలో అంటే శాంతి ప్రసాద్ గారు ఆగండి, ఇంకో సంఘటన చెప్పడం వల్లండి. కాదండి, ఎన్ని సంఘటనలు చెప్పినా ఒక్క విషయం అండి, వాళ్ళు అన్ని చేశారు కాబట్టే కదా ఈరోజు 11 సీట్లు వచ్చినాయి. ఎందుకు అవన్నీ చెప్పుకుంటే సుఖమే ఉంది? ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం, అది కూడా చెప్తా. ఆ 40% ఓట్ల కథ కూడా చెప్తా నేను. చెప్పండి. అది కూడా చెప్తా. జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి దాడి మీదకి వెళ్తే నా మనసు దోషావు. రమేష్ అన్న అని మంత్రి పదవి ఇచ్చాడుగా, అంటే నేరాలను ప్రోత్సహించిన వాడేగా నువ్వు.
నేరాలు ప్రోత్సహించిన వాడిగా ఒక ముఖ్యమంత్రి హోదాలో శాంతి భద్రతలు రక్షకుడు అయి ఉండి ఇక 40% ఓట్ల గురించి మరి శేఖర్ రెడ్డి చెప్పాడు. ఎస్, ఇది ఇప్పుడు అసలు ఆ విషయం. ఎందుకంటే వైసీపీ వాళ్ళు పదే పదే టీవీలు ఇదిగా చెప్తారు, జగన్ రెడ్డి కూడా చెప్తున్నాడు. 2019 ఎన్నికల్లో మరి తెలుగుదేశానికి కూడా 40%, మీకు ఇంకా 40% ఓట్లు రాలా, తగ్గినాయి. వాళ్ళకి 40.47% ఓట్లు వచ్చినాయి, మీకు 39.37% ఓట్లు వచ్చినాయి. మరి వాళ్ళకి అప్పుడు 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. మరి ఆ రోజు ప్రతిపక్షాన్ని మీరు ఏ రకంగా తూష్ణీకరించి, తిరస్కరించి, అవమానకరంగా, నీచంగా ఎట్లా ప్రవర్తించారు మీరు? ఓకే, శాంతిప్రసాద్ గారు, ఆగండి వర్మ గారు. 40% ఓట్లు వచ్చాడు, జనాలు మా వైపు ఉన్నారు. మరి 40% వచ్చి ఆ రోజు కూడా తెలుగుదేశం వైపు ప్రజలు ఉన్నారు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారు చెప్పండి? లా అండ్ ఆర్డర్ గట్టి తప్పుతున్నదట, హత్యలు జరుగుతున్నాయట, అత్యాచారాలు జరుగుతున్నాయట. ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ఏం సందేశం ఇవ్వబోతున్నారు, ఏం ఆర్డర్ ఇవ్వబోతున్నారు? ఒక మహిళ అదృశ్యం అయితే పోలీసులకు చెప్పగానే ఏం జరిగింది? మా పవన్ కళ్యాణ్ గారు ఏనాడు మీకు ఇందాక చెప్పారు, ఇటువంటి ప్రోత్సహించడు. కానీ అది ఇద్దరు వ్యక్తుల మీద జరిగిన దాన్ని రాజకీయ కోణం చేస్తున్నారు. ఓకే, రాజకీయ పార్టీలకు వాళ్ళు సామాన్య వ్యక్తులు, ఓకే, వాళ్ళకి రాజకీయ కోణం. పైగా వాళ్ళు మాట్లాడిన ఒక నీచమైన మాట్లాడదు సార్. ఆ ఎమ్మెల్యే గారి భార్య పక్కన ముంచుంటే వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఏంటని నీచమైన భాష మాట్లాడాడు. ఇది మాజీ ముఖ్యమంత్రి. అసలు ఆ పదం వాడచ్చా? ఆ పదానికి అర్థం తెలుసా? తెలుగు భాష నేర్చుకోమండి ముందు. తెలుగు భాషలో ఏ పదం ఏ రకంగా మాట్లాడడానికి ఏ రకమైన అర్థాలు వస్తాయో కొద్దిగా పబ్లిక్ లో మాట్లాడేప్పుడన్నా కనీసం తెలుసుకోమనండి, నేర్చుకోమనండి. కనీసం శేఖర్ రెడ్డి లాంటి కానీ అటువంటి ట్యూషన్లు ఇమ్మని చెప్పండి. ఓకే, ఓకే. అక్కడ అమ్మడి రాంబాబు నాడు వాడికి ఏమీ తెలియదు, వాడికి తెలిసిన భాష వేరు. ఓకే, ఓకే. బాల్కోటి గారు, భాష సరిగ్గా రానివ్వండి. శాంతి ప్రసాద్ గారు, వాడు వీడు ఆయన మాజీ మంత్రివర్యులు, వాడు వీడు ఏంటండి చర్చా కార్యక్రమాల్లో? ఓకే, ఓకే. ఎవరు ఆ రకంగా, ఓకే, ఓకే, ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడద్దు, గౌరవంగా మాట్లాడదాం. సన్నాసి మంత్రి పేరు ప్రసాద్ గారు, మీరు ఒక అడ్వకేట్, మీరు ఒక అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్, మీ నుంచి వచ్చే భాష వాడు వీడేంటండి మంత్రివర్యులు ప్రజలు మీలాంటి పరిస్థితి వస్తుంది ఈరోజు. ఓకే, ఓకే. శాంతిప్రసాద్ గారు, శేఖర్ 1 మినిట్, శేఖర్ 1 మినిట్. ఓకే, ఓకే. శాంతిప్రసాద్ గారు, అందరికీ గౌరవం ఇచ్చి మాట్లాడదాం. ఓకే, శాంతిప్రసాద్ గారు, ఓకే, ఓకే, ఓకే. శాంతిప్రసాద్ గారు, గతం అండి, అయిపోయింది కదా, గతం అయిపోయింది. మళ్ళీ దాన్ని ఆ రోజు అలా అన్నారు, ఈ రోజు అలా అనుకుంటారంటే నెవర్ అండి ఇవి. ఓకే, ఓకే, ఒక్క నిమిషం అండి. ఓకే, 1 మినిట్ ప్లీజ్. ఓకే, ఓకే అండి, వెయిట్. శాంతిప్రసాద్ గారు, శేఖర్ 1 మినిట్ అండి. శేఖర్ గారు, శాంతిప్రసాద్ గారు, ఒక్క నిమిషం అండి, వెయిట్ చేయండి. ఒక్క నిమిషం నేను చెప్తున్నాను వినండి. ఓకే, నేను చెప్తున్నాను. శేఖర్ 1 మినిట్ అండి. శేఖర్ 1 మినిట్.